మహిళలకు ఉమ్మడి కుటుంబ ఆస్తుల్లో వాటా లభిస్తుందా? ఫ్రాడ్ చేసి రెవెన్యూ రికార్డుల్లో ఎంట్రీ చేస్తే అది చెల్లుబాటు అవుతుందా? అసైన్మెంట్ పట్టా ఇచ్చిన తర్వాత అటవీ భూమి అని తేలితే ప్రభుత్వం ఆ పట్టాను రద్దు చేస్తోందా? నష్టపరిహారం ఏమైనా చెల్లిస్తుందా? అసైన్మెంట్ భూములను బ్యాంకులకు కుదువ పెట్టవచ్చా? అప్పు చెల్లించకుంటే బ్యాంకులకు ఆ భూమిని వేలం వేసే అధికారం ఉంటుందా? ఎల్టీఆర్ చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలుంటాయి? ఇప్పుడు చూద్దాం. మరొక తీర్పులో మహిళలకి ఉమ్మడి కుటుంబ ఆస్తిలో వాటాకు సంబంధించి ఒక 40 ఏళ్ల క్రితం తల్లిదండ్రుల ఆస్తిని కూతుర్లకు ఇవ్వకుండా కొడుకులు మాత్రమే పట్టా చేయించుకున్నారు. రెవెన్యూ రికార్డులో నమోదు చేయించుకొని పట్టదారు పాస్ పుస్తకం టైటిల్ డీడ్ పొందారు. ఓ 40 ఏళ్ల తర్వాత ఆస్తిలో మాకు కూడా వాటా ఉంది, మాకు తెలియకుండా కేవలం అన్నదమ్ములు మాత్రమే పట్టదారు పాస్ పుస్తకాలు పొందారు, అవి రద్దు చేయాలి అని చెప్పి 6 చట్టం కింద రెవెన్యూ అధికారులను ఆశ్రయిస్తే ఆ తీర్పు మహిళలకు అనుకూలంగా ఇస్తూ ఫ్రాడ్ జరిగింది, ఫ్రాడ్ ద్వారా వీళ్ళు మ్యూటేషన్ చేయించుకున్నారు, ఆడవారు లేరు అని చెప్పి కేవలం ఆ ఇంట్లో ఉన్న మగవారి పేరుతోటే పట్టాలైనాయి కాబట్టి వాటి రద్దు చేస్తున్నామని చెప్పి తీర్పు ఇచ్చారు. దాని మీద హైకోర్టుకి అప్పీల్కి వచ్చినట్లయితే ఈ హైకోర్టు ఈ తీర్పులో ప్రధానంగా చెప్పిన మాట ఏంటంటే, ఫ్రాడ్ చేసి కనుక రెవెన్యూ రికార్డుల్లో ఎంట్రీ చేయించుకున్నట్లయితే వాటిని ఎప్పుడైనా రద్దు చేయడానికి అవకాశం ఉంటుంది, వాటికి ఏ వ్యాలిడిటీ ఉండదు. కాబట్టి ఈ కేసులో మోసం చేసి ఆడకూతురు లేరు అని చెప్పి మగవాళ్ళే పట్టాలు తెచ్చుకున్నారు కాబట్టి రద్దు చేస్తున్నామని చెప్పింది. ఒకవేళ ఈ కేసులో 40 ఏళ్ళ గురించి వాళ్ళ పేరు రికార్డులో వస్తూ ఉంది, వాళ్ళ ఆధీనంలో భూమి ఉంది, వాళ్ళు సివిల్ కోర్టుకే వెళ్ళాలి తప్ప 6 చట్టం కింద ఈ పట్టాలు రద్దు చేసే అవకాశం లేదు అని చెప్పిన వాదన ఏదైతుందో దాన్ని గౌరవ హైకోర్టు ఒప్పుకోకుండా ఫ్రాడ్ జరిగింది కాబట్టి ఎన్నేళ్ల తర్వాతనైనా రికార్డును రద్దు చేయొచ్చు అని చెప్పి ఈ తీర్పులో హైకోర్టు పేర్కొంది. ఇక మరొక కేసులో అసైన్మెంట్ పట్టా ఇచ్చిన 40 ఏళ్ల తర్వాత ప్రభుత్వం అసైన్మెంట్ పట్టాన్ని రద్దుపరిచింది. ఎందుకు రద్దుపరిచింది అంటే, ఎక్కడైతే అసైన్మెంట్ పట్టా జారీ అయిందో ఆ భూమి అటవీ భూమి, దాన్ని అటవీ శాఖకు అప్పగించిన భూమి, పొరపాటున ఆ భూమిలో కొంతమందికి అసైన్మెంట్ పట్టాలు ఇచ్చారు కాబట్టి వాటిని రద్దు చేస్తున్నామని చెప్పి ఒక ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. దాన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు వచ్చారు. 2 కారణాలు పేర్కొన్నారు ఆ ఉత్తర్వులు రద్దు చేయడానికి. ఒకటి, ఇన్నేళ్ల తర్వాత పట్టా రద్దు చేయటం సరైనది కాదు, ఒకవేళ ఇప్పుడు అది అటవీ భూమి అని చెప్పి పట్టా రద్దు చేయాల్సి వస్తే కూడా నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పి అడిగితే 2 విషయాల్లో కూడా గౌరవ హైకోర్టు ఒక భిన్నమైన తీర్పు ఇచ్చింది. అటవీ భూమి కనుక అయి ఉంటే అసలు పట్టాలు ఇచ్చే అధికారమే రెవెన్యూ యంత్రాంగానికి ఉండదు, కాబట్టి ఆ పట్టాన్ని ఎప్పుడైనా రద్దు చేయొచ్చు, రద్దు చేయటం సరి అయింది అని చెప్పింది. రెండవది, అది తప్పుగా ఇచ్చిన పట్టా కాబట్టి ఇన్నేళ్ళు వాళ్ళ అనుభవంలో ఉన్నా సరే నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు అని తీర్పులో పేర్కొంది. ఇప్పుడు మనం 2 రాష్ట్రాల్లో కూడా చూస్తున్నాం, ఎక్కడైతే రెవెన్యూ అటవీ సరిహద్దు వివాదాలు ఉన్న ప్రాంతాలు ఉన్నాయో కొంతమందికి రెవెన్యూ శాఖ దాన్ని రెవెన్యూ భూమిగా పరిగణిస్తూ పట్టాలు కూడా ఇవ్వటం జరిగింది. లవణి పట్టాలు, అసైన్మెంట్ పట్టాలు, లేదా రీఫార్మ్ పట్టాలు అంటాం. ఇప్పుడు అటవీ శాఖ ఆ పట్టాలు ఉన్నా సరే ఇది అటవీ భూమి కాబట్టి వాళ్ళని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఏ పట్టా లేకుండానే ఇక్కడ సాగులో ఉన్నారు. ఈ రెవెన్యూ ఫారెస్ట్ సరిహద్దులు నిర్ణయిస్తే తప్ప, ఈ గెట్టు తగాదాలు తేలితే తప్ప అక్కడ సాగు చేసుకున్న వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి. ఒకవేళ కనుక అది అటవీ భూమిగా తేలితే ఎవరైతే సాగులో ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి పట్టా ఉన్న భూమి అయినా పట్టా లేకుండానైనా సాగులో ఉండి ఈ సర్వే చేసిన తర్వాత అది గనక అటవీ భూమి అని తేలితే అటవీ హక్కుల చట్ట ప్రకారం అర్హత ఉన్న వాళ్ళకి హక్కుపత్రాలు ఇవ్వచ్చు. అది రెవెన్యూ భూమి అని తేలితే ఉన్న పట్టాలు ఉంటే కొనసాగుతాయి, లేదు అంటే వాళ్ళకి కొత్తగా రెవెన్యూ చట్టాల కింద పట్టాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికైనా 2 రాష్ట్రాల్లో కూడా, మరీ ముఖ్యంగా తెలంగాణలో ఇటీవల ఇట్లాంటి వివాదాలు చాలా వస్తున్నాయి. వాళ్ళకి దగ్గర లావణి పట్టాలు ఉన్నా సరే ఇది అటవీ భూమిని వాళ్ళని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వెంటనే సర్వే చేసి, ఎట్లాగో ఆంధ్రప్రదేశ్లో సర్వే జరుగుతుంది, తెలంగాణ ప్రభుత్వం కూడా భూముల సర్వే చేసి మరీ ముఖ్యంగా ఈ రెవెన్యూ ఫారెస్ట్ వివాదాలు ఉన్న ప్రాంతాల్లో సరిహద్దులు కనుక ఫిక్స్ చేయగలిగితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక ఇంకొక తీర్పు, ఇది కూడా అసైన్మెంట్ భూములకు సంబంధించిందే. అసైన్మెంట్ భూములని బ్యాంకులకి కుదవ పెట్టవచ్చా, పెట్టకూడదా? ఎందుకంటే అసైన్మెంట్ భూములు అన్యాక్రాంతం చేయొద్దని చట్టం ఉంది కాబట్టి బ్యాంకులకు కుదవ పెట్టవచ్చా? ఒకవేళ కనుక బ్యాంకులకు కుదవ పెడితే ఆ తర్వాత ఆ భూముల్ని బ్యాంకులు వేలం వేయొచ్చా? ఆ వేలంలో కొనుక్కుంటే, కోర్టు తీర్పుల ద్వారా వేలం ద్వారా కొనుక్కుంటే ఆ అసైన్మెంట్ భూములుగానే ఉంటాయా, పట్టా భూములుగా మారుతాయా?
దీని గురించి మనం చాలా సందర్భాల్లో ప్రస్తావించుకున్నాం. ఈ తీర్పులో కూడా గౌరవ హైకోర్టు చెప్పింది అలా ఏంటంటే అసైన్మెంట్ భూములని షెడ్యూల్డ్ బ్యాంకులకి, కోఆపరేటివ్ సొసైటీలకి కుదవ పెట్టవచ్చు, వాటికి ఈ చట్టం వర్తించని పిఓటి చట్టంలోనే ఉంటుంది. మరి ఒకసారి బ్యాంకులకు కుదవ పెట్టవచ్చు అని కనుక చట్టంలోనే ఉంటే కుదవ పెట్టడం, మార్టిగేజ్ చేయటం లీగల్ కనుక అయితే, ఒకవేళ కుదవ పెట్టిన తర్వాత అప్పు చెల్లించకపోతే ఏదైతే చర్యలు తీసుకోవచ్చో అవన్నీ తీసుకునే అవకాశం ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి ఉంటాయి. అందులో భాగంగా ఈ భూములను కనుక వేలం వేసి ఇతరులు కొనుగోలు చేస్తే కనుక అసైన్మెంట్ భూములు కాస్త పట్టా భూములుగా మారుతాయి. ఆ అసైన్మెంట్ భూముల యొక్క నేచర్ మారుతుంది, పట్టా భూములుగా మారుతాయని చెప్పి ఈ తీర్పులో పేర్కొనడం జరిగింది. ఇక 6 చట్టాల కింద ఎప్పుడైనా సరే రెవెన్యూ యంత్రాంగం కనుక మ్యూటేషన్ని తిరస్కరించినట్లయితే, ఎవరికైనా భూమి సంక్రమిస్తే దాన్ని రెవెన్యూ రికార్డులో నమోదు చేసుకోవడం కోసం దరఖాస్తు పెట్టుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో అయితే 6 చట్టం 71 కింద, తెలంగాణలో అయితే కొత్త చట్టం కింద ధరణి ద్వారా మ్యూటేషన్ ఇచ్చుకోవడానికి దరఖాస్తు పెడతారు. ఇలా మ్యూటేషన్ కోసం దరఖాస్తు పెట్టుకున్నప్పుడు ఒకవేళ కనుక తిరస్కరించాల్సి వస్తే స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వాలి. ఏ కారణాలతోటి అది తిరస్కరిస్తున్నారో రాతపూర్వకంగా చెప్పాలి. ఇదే కాదు, చాలా సందర్భాల్లో ఇతర కోర్టు తీర్పులలో కూడా గౌరవ హైకోర్టు చెప్పిన మాట ఏంటంటే రెవెన్యూ రికార్డుల సవరణ కోసం దరఖాస్తు పెట్టుకున్నప్పుడు కూడా సవరణ ఎందుకు చేయాల్సి వస్తుంది, లేదా సవరణ చేయడం ఎందుకు తిరస్కరిస్తున్నారో కూడా రాతపూర్వకంగా చెప్పాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం, తెలంగాణలో ధరణి వచ్చిన తర్వాత మ్యూటేషన్ తిరస్కరిస్తే ఎలాంటి ఉత్తర్వులు ఉండవు. ధరణిలో తప్పులు జరిగినాయి సవరించండి అని దరఖాస్తులు పెట్టుకుంటే ఏ కారణాలు చెప్పకుండానే రిజెక్టెడ్ అని చెప్తున్నారు. అట్లా తిరస్కరించని వీలు లేదు. మీరు కనుక రిజెక్ట్ చేస్తే కారణాలు చెప్పాలి. ఒకవేళ యాక్సెప్ట్ చేసినా కానీ ఏ కారణాలతోటి ఆ చేంజ్ చేస్తున్నారో ఒక ఆర్డర్ కనుక ఇవ్వకపోతే రేపు చాలా చిక్కులు వస్తాయి. ఈ రోజున వేల సంఖ్యలో దరఖాస్తులని తిరస్కరిస్తున్నారు. ఇక్కడ ధరణి ద్వారా దరఖాస్తు పెట్టుకున్నప్పుడు ఒకవేళ వాటి యాక్సెప్ట్ చేసిన వాటికి కూడా ఏ ఉత్తర్వు లేకుండా కేవలం ధరణిలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇవి రేపొద్దున కొత్త చిక్కులు, కొత్త కష్టాలు తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక మరొక తీర్పు ఎల్టీఆర్కి సంబంధించి గిరిజన ప్రాంతాలలో ఎల్టీఆర్ చట్ట పరిధిలో ఎల్టీఆర్ చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైనా నాన్ ట్రైబల్ భూమి కలిగి ఉన్నట్లయితే వారి మీద కేసులు పెట్టడానికి ఉంటుంది. ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనపరుచుకొని మొదటి ట్రైబల్కి ఇవ్వటమో ఇతర ట్రైబల్కి అసైన్మెంట్ చేయడానికి అధికారాలు ఉన్నాయి. ఇక్కడ గౌరవ హైకోర్టుకు ముందు వచ్చిన తీర్పు ఏంటంటే ఈ చట్టం కింద ఒక నాన్ ట్రైబల్కి దగ్గర ఉన్న భూమిని ప్రభుత్వం స్వాధీనపరుచుకుంటూ ఒక ఉత్తర్వులు ఇచ్చింది. కానీ నోటీస్ ఇవ్వలేదు, వారి వాదనలు వినే అవకాశం ఇవ్వకుండా ఈ తీర్పు ఇవ్వటం జరిగింది. ఇక్కడ కూడా గౌరవ హైకోర్టు చెప్పిన మాటల్లో ఏంటంటే ఎప్పుడైనా ఒకరి హక్కులకి భంగం కలిగేలాగా ఒక హక్కులను నిర్ధారించే సందర్భంలో తప్పకుండా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ పాటించాలి, నోటీసులు ఇవ్వాలి, తర్వాత వారి వాదన విన్న తర్వాతనే తీర్పు ఇవ్వాలి. ఆ తీర్పులో కూడా కారణాలు పేర్కోవాలి. ఇది కామన్ రూల్. ఏదైనా ఏ భూమి విషయంకి వచ్చినా ఏ చట్ట పరిధిలోనైనా ఒక దరఖాస్తు తీసుకున్నప్పుడు రసీదు ఇవ్వటము, దరఖాస్తుని తిరస్కరిస్తే కారణాలు చెప్పటము, ఆ దరఖాస్తుని యాక్సెప్ట్ చేసి దానికి అనుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకొని రికార్డులో చేంజెస్ మరొకటి చేస్తే దానికి సంబంధించిన ఒక ఉత్తర్వులు ఇవ్వటము తప్పకుండా పాటించాలి. తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఏ చట్టం అయినా ఏ చట్టం కింద ఎట్లా దరఖాస్తు పెట్టుకున్నా స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వటం అనేది, నోటీస్ ఇవ్వటం అనేది, అవతల వారు వాదన చెప్పుకునే అవకాశం కల్పించడం అనేది ఒక ప్రాథమిక సూత్రాలు. మాజీ సైనికుల కోటాలో వచ్చిన భూమిని అమ్ముకోవచ్చా? కూతుళ్ల పేరు మీద బదలాయించవచ్చా? పట్టా వచ్చిన అసైన్మెంట్ భూమిని అన్నదమ్ములు పంచుకునే పద్ధతి ఏమిటి? వ్యక్తిగత పట్టాలు పొందాలంటే ఏం చేయాలి? సంతకాలను ఫోర్జరీ చేసి ఇతరులు వారి పేరు మీద భూమిని రిజిస్ట్రేషన్ చేసుకుంటే తిరిగి ఆ భూమిని పొందవచ్చా? కేసులు పెట్టే అవకాశం ఉందా అని రైతులు అడిగిన ప్రశ్నలకు నిపుణుల పరిష్కార మార్గాలు ఇప్పుడు చూద్దాం. ఈ మొదటి సమస్య రాసి పంపించింది తెలంగాణ ప్రాంతం నుంచే. బీబీనగర్లో ఒక ఎక్స్ సర్వీస్మెన్ కోటాలో 1974లో కొంత భూమి ప్రభుత్వం అసైన్మెంట్ చేసింది. ఈ భూమిని నేను అమ్ముకోవడానికి అవకాశం ఉంటుందా? నాకు 2 కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళ పేరు మీద గిఫ్ట్ చేయడానికి, వాళ్ళ పేరు మీద బదలాయింపు చేయడానికి అవకాశం ఉంటుందా అని అడుగుతున్నారు. మనం చాలా సందర్భాల్లో ప్రస్తావన చేసినాం. మాజీ సైనికులకు కేటాయింపు చేసిన భూములకు సంబంధించి రూల్స్ ప్రకారము ఎక్స్ సర్వీస్మెన్కి ఇచ్చిన భూమి 10 సంవత్సరాల తర్వాత అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. పట్టా వచ్చిన 10 సంవత్సరాల తర్వాత కూడా అది నిషేధిత ఆస్తుల జాబితాలో ఉన్నట్లయితే తొలగించమని జిల్లా కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకోవచ్చు. జిల్లా కలెక్టర్ దరఖాస్తు పెట్టుకుంటే ధరణిలో నిషేధిత ఆస్తుల జాబితా నుంచి ఆ భూమిని తొలగించాల్సి ఉంటుంది. ఆ నిషేధిత జాబితాను తొలగించిన తర్వాత మీరు ఏ విధంగానైనా దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.
మీరు గిఫ్ట్ చేయడానికి కానీ లేదా ఇంకే విధంగానైనా అమ్మటానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీరు దీన్ని నిషేధిత ఆస్తుల జాబితాలో ఉందా లేదో చూడండి, ఉంటే తొలగించుకోండి. ఆ తర్వాత మీరు గిఫ్ట్ చేయొచ్చు లేదా మీరు సేల్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. మరొక ప్రశ్న ఎక్కడి నుంచో రాయలేదు, వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, నలుగురు అన్నదమ్ములం 1 ఎకరం అసైన్ ల్యాండ్ మా పెద్దన్న పేరు మీద ఉంది, అతను మా భూమి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, ప్రొసీజర్ ఏంటి అని అడుగుతున్నారు. ఇంతకు మునుపు అయితే సాధారణంగా ఇంట్లో పెద్ద కొడుకు పేరుతోటి, అంటే కుటుంబ పెద్ద లేనప్పుడు పెద్ద కొడుకు పేరుతోటే భూములని అసైన్మెంట్ చేసేవాళ్ళు. కానీ ఆ కుటుంబం మొత్తానికి అని అర్థం, ఒకరి పేరుతో ఉన్నంత మాత్రాన ఆ వ్యక్తిగత పట్టా కాదు, అది కుటుంబం కోసం ఇచ్చేది. అలా కనుక ఇచ్చినట్లయితే మన లావనీ రూల్స్ ప్రకారము ఆ పట్టాన్ని స్ప్లిట్ చేస్తూ మిగతా అన్నదమ్ములందరికీ కూడా వ్యక్తిగతంగా పట్టాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా కేవలం ఒకరి పేరు మీదనే అది పట్టా వచ్చి వారి కోసమే ఇచ్చి ఉండి, ఇప్పుడు అతను కనుక ఇతర కుటుంబ సభ్యులకి అన్నదమ్ములకి ఆ భూమిని పంచి ఇవ్వదలుచుకున్నప్పుడు ఇటీవల వచ్చిన కొన్ని హైకోర్టు తీర్పుల మేరకు కుటుంబ సభ్యుల మధ్యలో దానపత్రం కానీ వీలునామా కానీ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. అసైన్మెంట్ భూములైనా సరే, రక్త సంబంధీకుల మధ్య అసైన్మెంట్ భూమి అయినా సరే దానపత్రం కానీ లేదా వీలునామా కానీ రాయొచ్చు. ఆ విధంగా మీరు గిఫ్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది, ఆ ప్రయత్నం చేయండి. ఇక మరొక సమస్య, ఇది వెంకటాపురం మండలం కౌడిపల్లి మెదక్ జిల్లా నుంచి రాస్తున్నారు. మా అమ్మగారిని మోసం చేసి మాకు తెలియకుండానే బలవంతంగా భూముల రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కొంత భూమిని అమ్మినాము, మేము ఊళ్ళో లేనిది చూసి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇతరులు ఆ భూమి వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. సారాంశం చాలా వివరంగా పెద్దగా రాశారు ఆ సమస్యనంతా. సారాంశం వల్ల ఏంటంటే, వీళ్ళ భూమిని వీరికి తెలియకుండానే ఇంకెవరో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వీళ్ళ సంతకాలు లేకుండానే అని. వీరి మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, కేసులు పెట్టడానికి అవకాశం ఉందా అని అడుగుతున్నారు. ఒకటి, ఫ్రాడ్ జరిగి మోసం జరిగి ఉంటే కనుక అందులో మీ సంతకం కూడా దొంగ సంతకం అంటున్నారు కాబట్టి మీరు పోలీస్ కేసు పెట్టవచ్చు, చీటింగ్ కేసు పెట్టవచ్చు. అదే సమయంలో ఏదైతే రిజిస్టర్డ్ దస్తావేజు ఆల్రెడీ ఉందో దాన్ని రద్దుపరచమని సివిల్ కోర్టులో కేసు వేసుకోవాల్సి ఉంటుంది.